వెల్కమ్ టు మెగానిన్ టీవీ బన్నింగ్ టాపిక్. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివద్దు అన్నట్లుంది పాకిస్తాన్ తీరు. తన ఇంట్లో తిండి లేకపోయినా పక్కవాడి మీద పగ మాత్రం తగ్గడం లేదు. నోరు ఉంది కదా అని నక్క పులిలా గర్జించగలదా? ఖచ్చితంగా లేదు. ఇటీవల భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరికలకు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు ఆసియా ఖండంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోల్కతాను టార్గెట్ చేస్తామంటూ పాక్ చేసిన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? వారి షాహిన్ శక్తి ఎంత? భారత్ అగ్నిధాటి ఎంత? భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇటీవల ఉగ్రవాదంపై మాట్లాడుతూ అత్యంత శక్తివంతమైన వ్యాఖ్యలు చేశారు. భారత్లో అలజడి సృష్టించాలని చూస్తే ఉగ్రవాదులు సరిహద్దు దాటి పారిపోయినా సరే వారి దేశంలోకి వెళ్లి మరీ వారిని ఏరిపారేస్తామని కుండబద్దలు కొట్టారు. ఇది కేవలం మాటలు మాత్రమే కాదు, భారత్ యొక్క మారుతున్న విదేశాంగ రక్షణ విధానానికి నిదర్శనం. గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ దాడులే ఇందుకు నిలువెత్తు సాక్ష్యాలు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు ఉంది పాక్ తీరు. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలతో ఇస్లామాబాద్ ఉలిక్కిపడింది. దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తన అహంకారాన్ని ప్రదర్శించారు. తమ క్షిపణులు కోల్కతా వరకు చేరుకోగలవని భారత్ గుర్తుంచుకోవాలి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వేదికలపై తన ఆర్థిక పరిస్థితిని చూపిస్తూ అప్పుల కోసం అడుక్కునే పాక్ మరోవైపు భారత్ను క్షిపణులతో భయపెట్టాలని చూడటం విడ్డూరంగా ఉంది. పాక్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సామాన్యుడికి తిండి దొరకడం గగనమైపోయింది. విద్యుత్ ఛార్జీలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అప్పుల కోసం ప్రపంచ దేశాల కాళ్ల దగ్గర సాగిలపడుతోంది. అయినప్పటికీ తన బడ్జెట్లో సింహభాగం రక్షణ రంగంపై పెడుతూ క్షిపణులను ప్రదర్శిస్తోంది. తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె అన్న చందంగా పాక్ తీరు ఉంది. పిల్లి కళ్లు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదనుకుంటుందట. పాక్ తీరు కూడా అంతే. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. కానీ ఆ శాంతిని భగ్నం చెయ్యాలని చూస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని కేంద్రం స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్ తన క్షిపణుల గురించి గొప్పలు చెప్పుకోవడం మానేసి తన దేశ ప్రజల ఆకలి తీర్చే మార్గాలను వెతుక్కుంటే మంచిది. లేదంటే రాజ్నాథ్ సింగ్ అన్నట్లుగా ఇంటికొచ్చి కొట్టే రోజు ఎంతో దూరంలో లేదు. అడకత్తరలో పోకచెక్కలా ఉంది పాక్ పరిస్థితి. అటు ఆర్థిక సంక్షోభం, ఇటు భారత రక్షణ ఒత్తిడి. రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ క్షిపణి దాడుల ప్రస్తావన తెచ్చారు. వారి ఆత్మవిశ్వాసానికి ప్రధాన కారణం షాహీజ్-3 బాలిస్టిక్ క్షిపణి. పాకిస్తాన్ క్లెయిమ్ ప్రకారం ఈ క్షిపణి పరిధి సుమారు 2750 కిలోమీటర్లు. పాక్ భూభాగం నుండి చూస్తే భారత తూర్పు తీరంలోని కోల్కతా నగరం కేవలం 1700 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అంటే సాంకేతిక లెక్కల ప్రకారం పాక్ సరిహద్దు నుంచి ప్రయోగిస్తే కోల్కతాను ఈ క్షిపణి సులభంగా తాకగలదు. కేవలం కోల్కతా మాత్రమే కాదు, అండమాన్ నికోబార్ దీవుల వరకు కూడా ఇది చేరుకోగలదని పాక్ ఆర్మీ గొప్పలు చెప్పుకుంటోంది. పాక్ రక్షణ మంత్రి క్షిపణి పరిధి గురించి లెక్కలు చెబుతున్నారు కానీ ఆ క్షిపణిని అడ్డుకునే భారత రక్షణ కవచం గురించి మర్చిపోతున్నారు. క్షిపణి పరిధి ఉండటం ఒక ఎత్తైతే అది లక్ష్యాన్ని చేరుకోవడం మరొకటి. భారత్ వద్ద ఉన్న S-400 ట్రయంఫ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైంది. కంచెలేని చేలు, కాకిపాలు, కానీ భారత చుట్టూ ఇప్పుడు అజేయమైన రక్షణ కవచం ఉంది. శత్రువు క్షిపణి గాల్లో ఉండగానే అది లక్ష్యాన్ని చేరుకోకముందే భారత రాడార్ వ్యవస్థలు దాన్ని గుర్తించి గాలిలోనే ధ్వంసం చేయగలవు. రష్యన్ తయారీ S-400తో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ప్రళయ్, ఆకాశ్ వంటి క్షిపణి నిరోధక వ్యవస్థలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. పాక్ క్షిపణి ప్రయోగించిన సెకన్లలోనే భారత ప్రతిస్పందన అంతకంటే రెట్టింపు వేగంతో ఉంటుంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య యుద్ధం కాదు, ఆకలి. దేశంలో ద్రవ్యోల్బణం 30% దాటిపోయింది. తిండి బస్తాల కోసం జనం కొట్టుకునే పరిస్థితి ఉంది. విదేశీ మారక నిల్వలు అట్టడుక్కు చేరాయి. IMF అప్పుల కోసం ప్రతిరోజు పాక్ ప్రభుత్వం వేడుకుంటోంది. ఇలాంటి స్థితిలో కోట్ల ఖరీదు చేసే క్షిపణుల గురించి మాట్లాడటం, యుద్ధానికి సిద్ధమని చెప్పడం ఆ దేశ విఘ్నతకే వదిలేయాలి. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ గర్వంగా చెబుతున్న ఆయుధం ఈ షాహీన్-3. దీని సాంకేతిక వివరాలు చూస్తే ఈ క్షిపణి సుమారు 2750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని ద్వారా
కేవలం ఢిల్లీ, ముంబై మాత్రమే కాకుండా దక్షిణ భారత నగరాలైన చెన్నై, బెంగళూరు, చివరికి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులను కూడా తాము తాకగలమని పాక్ పగటి కలలు కంటోంది. ఇది ఘన ఇంధనం ద్వారా పనిచేస్తోంది. ద్రవ ఇంధనం క్షిపణుల కంటే వీటిని సిద్ధం చేయడం, ప్రయోగించడం చాలా వేగంగా జరుగుతుంది. సంచార శక్తి గురించి చూస్తే దీన్ని రోడ్డుపై ప్రయాణించే మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేయవచ్చు. అంటే శత్రువు రాడార్లకు దొరకకుండా రహస్య ప్రాంతాల నుంచి ప్రయోగించవచ్చని వారి భావన. చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి ఉగ్రవాద పాకలు. ఇదే పాక్ అసలు నైజం. పాక్ ఎన్ని ప్రగల్భాలు పలికినా రక్షణ నిపుణులు మాత్రం అవన్నీ నీటి మూటలే అని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే భారత్ వద్ద ఉన్న అగ్ని 5 ముందు షాహీన్ 3 ఒక బొమ్మ క్షిపిణి వంటిదే. అగ్ని 5 పరిధి 500 కిలోమీటర్లకు పైమాటే. ఇది పాకిస్తాన్ను మాత్రమే కాదు, దాదాపు ఆసియా ఖండం మొత్తాన్ని, ఐరోపాలోని కొన్ని ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. అగ్ని 5లోని అత్యంత ప్రమాదకరమైన అంశం ఏమిటంటే ఇది ఒకేసారి బహుళ వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. అంటే ఒకే క్షిపిణి ప్రయోగిస్తే అది విడిపోయి వేర్వేరు నగరాలను ఏకకాలంలో ధ్వంసం చేయగలదు. పాక్ వద్ద క్షిపణి ఉండటం ఒక ఎత్తు, అది భారత గడ్డను తాకటం మరొకటి. భారత్ ఇప్పటికే S-400 ట్రయంఫ్ వంటి అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సరిహద్దుల్లో మోహరించింది. శత్రువు క్షిపణి గాల్లోకి లేవగానే భారత రాడార్లు దాన్ని పసిగడతాయి. అది భారత భూభాగంలోకి రాకముందే గాలిలోనే తుత్తనీలు చేసే సామర్థ్యం మన రక్షణ వ్యవస్థకు ఉంది. కంచెలేని చేను కాకిపాలు. కానీ భారత్ చుట్టూ ఇప్పుడు అజేయమైన రక్షణ కవచం ఉంది. ఏ దేశానికైనా యుద్ధం చేయాలంటే గుండె ధైర్యంతో పాటు జేబులో డబ్బు కూడా ఉండాలి. పాకిస్తాన్ ప్రస్తుతం ప్రపంచ దేశాల ముందు అప్పుల కోసం అడుక్కునే స్థితిలో ఉంది. దేశంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటుతోంది. సామాన్యుడికి తిండి దొరకడం గగనమైపోయింది. ఇలాంటి స్థితిలో కోట్లు ఖరీదు చేసే క్షిపణుల ప్రదర్శన కేవలం ఆ దేశ ప్రజలను మభ్యపెట్టడానికే. యుద్ధం వస్తే వారం రోజులు కూడా తట్టుకునే ఆర్థిక స్థోమత పాకిస్తాన్కు లేదు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా పాక్ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే భారత్ ఇచ్చే సమాధానం ఊహాతీతంగా ఉంటుంది. అగ్ని 5 కేవలం పాకిస్తాన్ను లక్ష్యంగా చేసుకున్నది కాదు, అది మొత్తం ఆసియాను దాటి ఐరోపా అంచులను తాకగలదు. అగ్ని 5 పవర్ 5,000 నుండి 7,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదు. అంటే పాకిస్తాన్లోని ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా క్షణాల్లో బూడిద చేయగలదు. అత్యాధునిక నావిగేషన్ సిస్టమ్, GPS మద్దతుతో శత్రువు గుండెల్లోకి నేరుగా దూసుకుపోతుంది. ఒకే క్షిపణి ద్వారా వేరువేరు ప్రాంతాల్లో ఉన్న 10 లక్ష్యాలను ఒకేసారి ధ్వంసం చేసే సామర్థ్యం అగ్ని క్షిపణుల సొంతం. క్షిపణులు కలిగి ఉండటం ఒక ఎత్తైతే శత్రువు క్షిపణిని గాల్లోనే తుత్తనీలు చేయటం మరో ఎత్తు. ఇక్కడే భారత్ పాక్ కంటే కొన్ని దశాబ్దాల ముందు ఉంది. ఉరుమురిమి మంగళం మీద పడ్డట్లు పాక్ క్షిపణిని ప్రయోగించినా అది సరిహద్దు దాటకముందే కుప్పకూలడం ఖాయం. ఎందుకంటే భారత్ వద్ద S-400 ట్రయంఫ్ వంటి ప్రపంచ స్థాయి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఇది ఒకేసారి 36 లక్ష్యాలను ఛేదించగలదు. శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి గాలిలోనే పేల్చేస్తుంది. దేశంలోని ప్రధాన నగరాలను రక్షించడానికి భారత్ స్వదేశీ టెక్నాలజీతో పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను సిద్ధం చేసుకుంది. పాక్ రక్షణ మంత్రులు గతంలో కూడా ఇలాంటి ప్రగల్భాలు పలికారు. కానీ వాస్తవ యుద్ధ భూమిలో ఫలితాలు ఏంటో ప్రపంచానికి తెలుసు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. కానీ పాక్ తన నోటి దురుసుతో తనని తాను ప్రమాదంలోకి నెట్టుకుంటోంది. ఉరి దాడికి బదులుగా జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా దాడులకు సమాధానంగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడులు భారత సైనిక పటిమకు సజీవ సాక్ష్యాలు. భారత్ ఇప్పుడు కేవలం రక్షించుకోవడమే కాదు, అవసరమైతే దాడి చేసే స్థాయికి ఎదిగింది. బలవంతుడితో పోరాటం కంటే బుద్ధిమంతుడితో స్నేహం మిన్న. పాకిస్తాన్ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి కపట బుద్ధిని వీడాలి. క్షిపణుల పరిధి పెంచుకోవటం కాదు, దేశంలోని పేదరికాన్ని తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లేదంటే భారత అగ్ని జ్వాలల్లో పాక్ ప్రగల్భాలు బూడిదవడం ఖాయం.